బ్యాక్ టు న్యూస్. ఆంధ్రుల తెరవేల్పు ఎన్టీఆర్ పేరు ఆంధ్రప్రదేశ్లో కనుమరుగు కాబోతోందా? అన్న ఎన్టీఆర్ పేరును కనుమరుగు చేయాలని అల్లుడు చంద్రబాబు భావిస్తున్నారా? ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరు పెడుతుండటం దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 నెలల పదవీ కాలం పూర్తి చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త పంథాలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. పరిపాలనలో అంతటా తన పేరు మాత్రమే కనిపించేలా, వినిపించేలా చూసేందుకు ఆయన తీవ్ర కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ పేరు కనుమరుగు చేస్తున్నారు. ఏపీ సర్కారు కొత్త పథకాల పేర్లన్నీ ఇప్పుడు చంద్రబాబు పేరుతో మార్మోగిపోతున్నాయి. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పథకాల పేర్లు ఇప్పటికే మార్చేశారు. అందులో కొన్నింటికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. తాజాగా అన్ని పథకాలకు చంద్రన్న పేరుతో నామకరణం చెయ్యాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రులు, అధికారులకు మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దీంతో మంత్రులు పోటీపడి మరీ తమ శాఖ పథకాలకు చంద్రన్న పేరు పెడుతున్నారు. వాస్తవానికి ఈ పేరు మార్పు కొత్తదేమీ కాదు. సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన కానుకకు చంద్రన్న సంక్రాంతి కానుక అని పేరు పెట్టారు. అలా మొదలైన ఈ పరంపర ఇప్పుడు జోరందుకుంది. చంద్రన్న సంక్షేమ పథకాలు, చంద్రన్న బీసీ రుణాలు, చంద్రన్న చేయూత, చంద్రన్న రైతు క్షేత్రాలు, చంద్రన్న రంజాన్ తోఫా, రైతు కోసం చంద్రన్న, చంద్రన్న విజయాలు, ఇలా ప్రతి పథకాన్ని చంద్రన్నతో ముడిపెడుతున్నారు. ఇలా పేర్లు పెడితేనే నిధులు జోరుగా వస్తున్నాయని మంత్రులు, అధికారులు చెబుతున్నారు. చంద్రన్న బ్రాండ్ దెబ్బకు అన్న ఎన్టీఆర్ బ్రాండ్ పథకాలు కనుమరుగైపోతున్నాయి. ఎన్టీఆర్ సుజల పథకాన్ని ఏడాది కిందట ప్రారంభించారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామన్నారు. ఏడాదవుతున్నా ఈ పథకానికి నిధులు లేవు, జనానికి నీళ్లు లేవు. గడిచిన 10 నెలలుగా సీఎం చంద్రబాబు ఈ పథకంపై సమీక్ష కూడా జరపలేదు. అలాగే అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లు పెడతామని ప్రకటించారు. గత ఏడాది నవంబర్ 1న ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. ఎన్టీఆర్ పేరుండటమే ఈ పథకానికి మైనస్ పాయింట్గా మారింది. చంద్రన్న బ్రాండింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అటు అధికారుల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ పేరుతో ఒక్క ఆరోగ్యశ్రీ పథకం తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరేమీ లేవు, ఇక మీదట ఉండవు కూడా. సొంత అల్లుడు సీఎంగా, కన్న కొడుకు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ బ్రాండ్ మసకబారుతుంది. ఎన్టీఆర్ పేరుతో ప్రారంభించిన పథకాలన్నీ వ్యూహాత్మకంగా అటకెక్కిపోతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఫోటో తొలగింపు వివాదం ఎదుర్కొన్న చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ వివాదానికి ఆజ్యం పోసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీడియో రమేష్తో సతీష్, సాక్షి టీవీ, హైదరాబాద్.